ప్రపంచంలో బ్లాక్ మార్కెట్ని చూడడానికి సరైన ప్లేస్ ఈ దర్గా మకాన్లు, తర్వాత హెల్త్ క్యాంపులు టుగెదర్ రెండు కంబైన్డ్గా ఉన్న చోట బ్లాక్ మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, పార్న్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, when it is conducted in the villages or homes or panchayat offices or public. తర్వాత బ్లాక్ మార్కెట్లో హెరాయిన్, వెపన్స్, మనీ ఎక్స్చేంజ్, ట్రాఫికింగ్, ర్యాకెటీరింగ్. ఈ ప్రాస్టిట్యూషన్ ర్యాకెటీరింగ్కి దగ్గరగా ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ ర్యాకెటీరింగ్ కాదు, దీనికి ర్యాకెటీరింగ్ కావాలి అని మీడియేటర్లు ఉంటారు, కానీ వాళ్ళకి లిమిటేషన్స్ తెలుసు. ఈ విధంగా ప్రజల్లోకి, ఇళ్లలోకి, పబ్లిక్లోకి ఈ మీడియేటర్స్, ఏజెంట్స్ వచ్చి ఇంటరాక్ట్ అవుతారు, జనాలతో ఇంటరాక్ట్ అవుతారు. ఎవరికి అర్థం కాదు. మెడికల్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అది డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ బయటికి వస్తుంది. ఇంతకాలానికి బయటికి వచ్చింది అని ఏముండదు. ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ మనస్థితి, అంటే పబ్లిక్లో మనము పాన్ మాట్లాడుకుంటాం, పబ్లిక్లో మనము పాన్ ఎగ్జిబిట్ చేయకూడదు, పబ్లిక్లో మనము అసభ్యంగా ప్రవర్తించాలి. ప్రజలతో అట్లే ఇంటరాక్ట్ అయ్యి, ఆఫీసర్లతో అట్లే ఇంటరాక్ట్ అయ్యి వాడు తప్పించుకోలేడు. బట్ వాడి మెంటాలిటీ, వాడి మనస్థితి, వాని తర్వాత స్థితి, ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది విలేజెస్, స్ట్రీట్స్ నుంచి టౌన్స్లో బిజీ ఏరియాస్, ఫేమస్ ఏరియాస్, పబ్బులు, తర్వాత మస్జిదులు, ఆ తర్వాత టీ స్టాల్ ముఖ్యంగా. అక్కడి నుంచి అది ఒక జెట్ ప్లేన్ మాదిరిగా, రాకెట్ మాదిరిగా వెళ్తానే ఉంటుంది. దానికి లిమిట్ లేదు. జనాల్ని మోసగించాము, అదొక వాళ్ళకు యూఫోరియాలో ఆ మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్ పర్సనాలిటీ, ఆ మీడియేటర్, బ్రోకర్ పర్సనాలిటీ, వాడు పర్ఫామ్ చేసేది, వాడికి తెలిసేది, వాడు నటించేది, అవన్నీ మానిటర్ చేసి కానీ వాడిని శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న తప్పుకు ఆఫీసు, హెల్త్ క్యాంపు, మకాన్, దర్గా, ఒక చిన్న తప్పు అప్పటికప్పుడే సర్దేయడం, నచ్చ చెప్పడం, ఒకరు కాకపోతే 10 మంది అసిస్ట్ చేయడం. ఎంతోమంది రోగులు వస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మాదిరిగా. ఈ బ్లాక్ మార్కెట్ని ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి ప్రతి ఒక్కరిని. వానికి తెలియదు అని కాదు, వానికి అదొకటే తెలుసు, దొరికితే శిక్ష ఉంటుందని కూడా తెలుసు. దొరికిన తర్వాత వాడిని అక్కడ పెడతారు, ఏ జైల్లో పెడతారు, ఏ సబ్ జైల్లో పెడతారు, ఏ టెర్రరిస్ట్ కింద పెడతారు, అవన్నీ వానికి తెలుసు. ఆ విధంగా జనాలు అలర్ట్గా ఉండడం కోసం ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది.